శివంగి కాదు, 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్ లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్ గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్ లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ. ఈ ఫ్రీ కిక్ ఆంధ్రాకు ప్రమాదకరంగా మారుతుందేమో చూడాలి. బాల్ తీసుకువెళ్ళింది. ఆంధ్ర టీమే అగ్రెసివ్గా ఇక్కడ మొదలు పెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్. మెల్లమెల్లగా స్లిప్ అయిపోతోంది. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు దద్దీలు, 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఫూల్స్. ఏంటండి ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జగన్ కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. లేదు కోచ్.
తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతో. ఏంటిది ఏంటి ఇది? కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. ఇంకుతున్నావుగా, ఏదో ఓ పని చేయొద్దు. కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్నలా చూసుకుంటున్నా. గుంటమ్మా గుంటమ్మా. కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుంటమ్మా గుంటమ్మా. ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. ఎవరిని పట్టుకొని గుంట నిన్ను చూసి మాట్లాడారు? అంటున్నానే, కోచ్, గుంటమ్మా గుంటమ్మా సబ్జెక్ట్ గుంటమ్మా ప్లేస్లో గుంటమ్మా. కూర్చోబెట్టే. ఏంటి మైకేల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుంటమ్మా. ఇప్పుడు కీర్తన చక్కగా పైన లుక్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ ఫ్లాంక్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన ముందుకు వస్తుందా? క్రాస్. కొంచెంగా మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. Aquí మొగ్గవే ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ అ గోల్. ఆంధ్ర టీమ్ ఫస్ట్ పెనాల్టీ కిక్ కమింగ్ అప్ అండ్ మీనాక్షి. ఇప్పుడు సెకండ్ పెనాల్టీ కిక్ ని ఇవ్వడానికి మణిపూర్ టీం కెప్టెన్ హేమ వచ్చారు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. ఇది ఆంధ్ర టీం ఛాన్స్. హై ప్రెషర్ ఆపర్చునిటీ.
మళ్ళీ The match is still very much alive. ఆంధ్ర టీం కెప్టెన్ కీర్తన ఈ టోర్నమెంట్ మొత్తం Come on, కీర్తన! consistent గా ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. And that's a sensational save. So ఆంధ్ర టీం కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ల వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం బిగిలో. క్షణములో చరితమారిందా క్షణములోని క్షణము కారణము కోరెనుగా కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారదా ఉనికి చాటామే గట్టిగా వినపడలా. కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న వేళ తడిసెనే మనసులో అలసిపోని జ్వాల. నా పిల్లలు గెలిచారు. పథకమే పథకమే ఇచ్చేలా గెలిచనే గెలిచనే ప్రయత్నమే ఇవాళ.